గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ అవర్ ఛానల్. మామూలుగా మనము మన కొత్త సబ్స్క్రైబర్ల కోసం చెప్తూనే ఉంటాము. ఓకే, ఇది వీక్లీ జోడీస్ ఫ్రెండ్స్. మీకు దీని మీద ఐడియా రావాలంటే గడిచిన సోమవారం వీడియో చూసుకోగలుగుతారు. ఓకే, ఇవి వీక్లీ జోడీలు. పైన 6 days మార్కెట్, కింద వచ్చేసి 5 days మార్కెట్. అంటే పైన 5-6 రోజుల మార్కెట్లకు సంబంధమే. ఇది కేవలం 5 రోజుల మార్కెట్లకు మాత్రమే. ఇవి మనం ఇచ్చేటివి మళ్ళీ ఇంకొక సెట్టు. అంటే దీన్నైనా ఫాలో అవ్వగలుగుతారు, దాన్నైనా ఫాలో అవ్వగలుగుతారు. ఇవి మీరు తీసుకోవాలనుకుంటే ఇవి ఆల్ మార్కెట్ ఫ్రెండ్స్. 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు అన్ని మార్కెట్లకు ఈ భాషాపై స్పెషలు, ఈ ఛానల్ స్పెషలు. కానీ మీరు అన్ని సెట్లు తీసుకునే బదులు ఏదో ఒక సెట్ తీసుకొని గుడ్డిగా వెళ్ళిపోతుంటే వీక్లో లాస్ట్ వరకు ప్లస్లో ఉంటారనేది నా కోరిక. ఓకేనా? ఈరోజు డేట్ 30/9/2024. ఈ వీక్లీ మొత్తానికి ఇది మిలాన్ నైట్ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. బుక్లెట్ల తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. మ్యాక్సిమం బ్లాస్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈరోజు వచ్చినాయి బుక్కులు. స్టార్టింగ్ డైమండ్ ఫ్రెండ్స్ ఫస్ట్. దీన్ని మీరు గమనించుకుంటా ఉంటే మీరు ప్లస్లో ఉండేకి అవకాశం దండిగా ఉంటుంది. మెటీరియల్ దండిగా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు నేను క్లీనప్ చేసుకుంటా ఉంటాను. నేను పాసింగ్ రికార్డ్ చూపిస్తే ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది వీడియో. అందుకనేసి ఇప్పుడు నాకు సంతోషంగా ఉండేది, సబ్స్క్రైబర్లు 2000 దాటినప్పటి నుండి భయంకరంగా పెరుగుతున్నారు. అదొక ప్లస్ పాయింట్. వాచింగ్ తక్కువైంది, కానీ అయినా కానీ పర్లేదు. ప్రతి ఒక్క వీడియోకి 100 likes దాటిన తర్వాతే ఒక వీడియో ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా కానీ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు 200 likes అలా అడిగినప్పుడు 200 likes వచ్చినప్పుడు ఒక వీడియో ఉంటుంది. కానీ మ్యాక్సిమం 100 likes వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ అవుతూ పోతూనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? డైమండ్ ఇది ఇట్లా ఈ విధంగా చూపించిన నిన్న వారం చూపించిన దాంట్లో ఇట్లా సపరేట్గా ఉన్నాయి. దాంట్లో 60 బ్లాస్ట్ ఫ్రెండ్స్. చూసుకోండి మీరు, 60 బ్లాస్ట్ మిలాన్ డేలో పానాతో సహా బ్లాస్ట్ అది ఏమో ఉంటుంది. ఈ మార్కెట్లో వస్తుంది, ఆ మార్కెట్లో వస్తుంది అనేది కాదు, కానీ ఏదో ఒక మార్కెట్లో ఉంటుంది. మనకు ఓటీసీలు బేస్ చేసుకొని ప్లస్లో ఉండే అవకాశం. వీడియో ఎప్పటికీ స్కిప్ చేసుకోకుండా చూస్తుండండి, మీ మంచి కోసమే. దేనికంటే మానవ మేధాశక్తి అంతులేనిది. ఇప్పుడు ఇవి చూసినాం, ఏదో ఒకటి సపోజ్ ఇప్పుడు ఇది చూసి కూడా ఇవాళ చూసినాం అనుకోండి, రేపు పొరపాటున 0 కానీ 6 కానీ ఓపెను ఫలానా పాన్ నెంబర్ తెలిసి ఇది ఎక్కడ చూసినాం టక్ అని మంచిగా వస్తుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళా చూసుకోండి. అవసరమేమో, అంతే కదా. ఛానల్లోకి వచ్చి రావడం చూసుకోవడం, లేదా అవసరం ఉంది స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ప్రతి ఒక్కటి డేట్లతో పాటు క్లారిటీగా ఉంది. చూడండి, చాలామంది స్కిప్ చేసుకొని చూస్తున్నారు, వాళ్ళకి ఐడియా ఉండదు. కొంతమందికి ఇవన్నీ దీనిలతో అవసరం లేదు, డైరెక్ట్ ఈరోజు పెట్టిన జోడీ కావాలని కొంతమంది ఉంటారు. బట్ ఇవి పాసింగ్ రికార్డులు బాగుంటాయి ఫ్రెండ్స్. కానీ నేను దీన్ని గుడ్డిగా నమ్మలేను, పోను. మీకోసరం, కొంతమంది తెలియని వాళ్ళ కోసరం ఇవి తెప్పించడం జరుగుతుంది. ఇది ఎట్లుంటుందంటే పిండి కొద్ది రొట్టె అని. ఇది పడేది మనకు ఒక్కొక్క బుక్ 50 రూపాయలు అయితే ట్రాన్స్పోర్ట్ డబల్ అవుతుంది. దీనికి చూద్దాం, తప్పదు. 5వ తేదీ, ఇది 7వ తేదీ అంటే మళ్ళీ రేపు వారానికి పోతుంది. అంటే ఈ వీక్లీ 7 ఉంది. 1వ తేదీ రేపటికి. జాదగర్ ఇది నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. 3వ తేదీ
5 చూపించినానండి. ఇంకొకటి కాదు 2 బుక్కులు రావాల్సింది. ఒకవేళ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే లేవు ఫ్రెండ్స్, రాలేదు అవి ఇంకా. ఇవి ఎట్లా జరుగుతాయంటే ఒక్కొక్కటి 2 లేదా 2 సెట్లు ఒక్కొక్క పార్సల్లో వస్తుంటాయి. తప్పదు, ఒకటి మిస్ కావచ్చు, ఒక్కొక్క పార్ అందవు కూడా. వెన్స్డే, థర్స్డే, బుధవారం, గురువారం, శుక్ర, శనివారం. ఇది కాలాభూత్. ఇది మ్యాక్సిమం రాత్రి ఆటలకు బాగుంటుంది. అంటే రాత్రి ఆటలు అంటే శ్రీదేవి నైట్ కాటుండి మెయిన్ బజార్ వరకు బాగుంటుంది నా అనాలిసిస్ ప్రకారము. ఇది ఈ వారం ఛాన్స్ 2 పానాలు ఓపెన్ అండ్ క్లోజ్లో. ఇవి మొత్తం నెలకి ఇచ్చిన వాడు జోడీలు. నెలకు మొత్తానిలో ఇవి పడిపోతాయని. ఇవే ఆడుకోలేము కదా నెల మొత్తం. ఈ పానాలు 30వ తేదీ అంటే ఈ వారం వాడిచ్చే ఫుల్ సంఘాలు పడతాయని ఏం కాదు, వాడిచ్చేటివి అంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఈ ఫోన్లో వస్తుంటాయి నాకు ఈ టైంలో. 3 క్వీన్ మై ఫేవరెట్ 30వ తేదీ. ఇవి మొత్తం నెలకు సంబంధించినవి. ఇక్కడ ఎక్కడైనా కానీ సింపుల్ మెథడ్ అండ్ లాజిక్ మొత్తం వెబ్సైట్లలో కానీ వేరే చోట కానీ ఇంకో చోట కానీ దిస్ సింబల్ కే అంటే కళ్యాణ్, ఎం అంటే మెయిన్ బజార్. దీనిలోనూ మీరు గుర్తు అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది రికార్డు బుక్. ఎం మీన్స్ మెయిన్ బజార్. ఇది కే, ఇది కూడా రికార్డు బుక్. కే మీన్స్ కళ్యాణ్. సో ఇది ఇక్కడ వచ్చేసరికి నేను కనుక్కునే కూడా చాలా టైం పట్టింది. ఇది మ్యాక్సిమం ఈ 6 అంకెల్లో కళ్యాణ్లో ఒకటి కొట్టిపోతున్నాడు. చూడండి ఈ వారం సోమవారం, మంగళవారము ఖచ్చితంగా ఈ 6 జోడీలు ఆడాలని దీని అర్థం. బట్ మనం మన ఓటీసీలని బేస్ చేసుకొని మనం ఏమన్నా కానీ ఓపెన్ కానీ క్లోజ్ కానీ అనుకునేటి ఇందులో ఉన్నాయంటే ఒక 10 రూపాయలు పెట్టేసుకోవడం మంచిది. మంగళవారం, బుధవారం అంటే అప్పటికి ఇది మంగళవారము ఇది మంగళవారం ఆడాల్సి వస్తుంది. అప్పటికి ఎన్ని అవుతుంది? 4, 2, 6, 6, 6, 12 జోడీలు అవుతాయి. సో ఇది మీరు కంటిన్యూగా చూసే వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకు చెప్పాల్సిందేదే కాబట్టి చెప్తున్నాను. సో తమ అభిప్రాయాలతో ఆడుకోండి. సోమవారం మాత్రమే 6 జోడీలు, మిగతా రోజు నుండి 12 జోడీలు అవుతాయి. ఓకేనా? అవి సపరేట్ అయితే జోడీలు ఇక్కడ సపరేట్ ఉంటాయి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఓకేనా? మ్యాక్సిమం దీంట్లో సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలలో ఒక్కొక్క దాంట్లో 6 జోడీలు ఉండగా మ్యాక్సిమం ఏదో ఒక 2 మార్కెట్లలో 2 బ్రాకెట్లు అనేవి పాస్ అవుతాయి. దీంట్లో 2 మార్కెట్లు. ఏ మార్కెట్ అంటే చెప్పలేను. ఇవి మ్యాక్సిమం కళ్యాణ్, మిలాన్, ఆ తర్వాత వచ్చేసి టైం బజార్. సో ఈ మార్కెట్లలో ఉంటుంది. శ్రీదేవిలో కూడా ఉంటుంది కానీ కొద్దిగా తక్కువ. ఇక్కడ వచ్చేసరికి ఈ వీక్కు 0 చాలా స్ట్రాంగ్ ఓపెన్ అండ్ క్లోజ్ అని. 0 ఎప్పుడు పుట్టినా కానీ ఏ మార్కెట్లో పుట్టినా కానీ ఈ పానాలు అయితే మ్యాక్సిమం ఉంటాయి. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసి కార్నెలలో ఈరోజుకు ఓటీసీ, రేపటికి ఓటీసీ 3, 4, 8 వచ్చినప్పుడు ఇవి
పార్ నంబర్లు ఉంటాయని దాని అర్థం. ఆ తర్వాత వచ్చేసి కింద వీడిచ్చే ఓటీసీలు ఈ వీక్ 47, 86 అనేటివి జోడీలు ఎప్పుడైనా ఉండొచ్చని, కానీ ఉంటాయి ఉండవు అనేది ఎప్పుడు అవి మనసు నెలలో ఒక పార్ అయితే పడుతుంటాయి. అన్ని రోజులేం పాసింగ్ లేవు. బట్ ఇది చాలా స్ట్రాంగ్. 8 ఓపెన్ వచ్చినప్పుడు 1, 3, 6 క్లోజుల్లో, 4, 5 ఓపెన్లు వచ్చినప్పుడు 1, 3, 6 క్లోజుల్లో పేరు ఉండేకి అవకాశం ఉంది. ఇవి పర్వాలేదు. ఇవి ఇటువంటివి ప్రతి మార్కెట్లో ఒకటి టచ్ అయిపోతుంది. బట్ ప్రతి మార్కెట్లోనూ 3, 9 అవుతాయి. ఆడలేం కదా గుడ్డిగా. అందుకనేసి చూసి తమ అభిప్రాయాలతో ముందుకు సాగండి. ఓకేనా? వీడియో ఎప్పటికీ సోమవారంది లెంత్నే ఉంటుంది. బట్ లెంత్ ఉన్నా కానీ చూడాల్సిండేదే. ఓకేనా? మంజుష వాడు ఇచ్చే పేర్స్ ఇవి అంత ఇంపార్టెంట్ నేను ఎప్పుడు తీసుకోలేదు. వస్తాయి ప్రతి దాంట్లోనూ. ఇప్పుడు ఇట్లా వచ్చిన ప్రతివి నేను చూపించిన దాంట్లో అన్నీ కలుపుకుంటే దాదాపు 70-80 జోడీలు ఉంటాయి. ఆ 70-80 జోడీలు ఆడే బదులు ఊరుకుండడం మేలు కదా. ఆ విధంగా ఇవి ఇక్కడ స్పష్టంగా రాసింది చూడండి. ముంబై, కళ్యాణ్, రాజధాని, మిలాన్కు ఇవి ఓటీసీలు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఉంటాయి. ఇంకా గట్టి మాట్లాడితే ఒక 2-3 పార్ నంబర్లు కూడా పాస్ అవుతాయి ఇవి. ఓకేనా? దీన్ని కంపేర్ చేసుకుంటూ మనం ఎఫర్ట్ చేసుకుంటే, మనం కూడా అనాలిసిస్ చేస్తే, మనం కూడా చూసుకుంటుంటే ప్లస్లో ఉంటాం. ఏదో పొద్దుపొని మనీ చూపిస్తాడు అనుకుంటే మనం ఏం చేయలేం. సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర ఇవి ఏ మార్కెట్లో వస్తాయనేది చెప్పే కాదు. ఓకేనా? ఫోన్లు వస్తున్నాయి, తప్పదు. ఓకే, ఈ ఓటీసీలు కూడా బాగుంటాయి. ఈ ఓటీసీ ఆ ఓటీసీ కంపేర్ చేసుకుంటే ఒక 3 రకాల ఓటీసీల నుండి 4 రకాల ఓటీసీలు చూపిస్తాను నేను కంటిన్యూగా. నేను ఇకపోని 4 రకాల ఓటీసీలను మీరు కంపేర్ చేసుకుంటే ఏదో 2 లేదా 3 అంకెలు స్ట్రాంగ్ ఉంటాయి. ఇది ఒక చిన్న పని. ఏంటంటే రాసుకోవాలా. ఇప్పుడు వీడియో లేదు అంటే చెక్ చేసుకోలేరు. ఒకదాని పక్కన ఒకటి పెట్టేసుకుంటే సోమవారం ఇది స్ట్రాంగ్. ఇప్పుడు చిన్న ఒక కంపారిజన్ చెప్తాను. 1, 0, 9, 8 సోమవారం. 8, 0, 2, 4 అంటే దీనికి దాంట్లో 0 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు ఇక్కడ కూడా చూపించాను. 6, 8, 9 ఈడ 8 దాంట్లో 9 మ్యాచ్ అయింది. అర్థమైందా? దాంట్లో 9 దీంట్లో కూడా 8 ఉంది, ఈడ 8 ఉంది, 0, 8 అర్థమవుతుందా? ఈ విధంగా ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు ఆ రోజుకు ఆ అంకె స్ట్రాంగ్ అనేది మనం పెట్టుకోవచ్చు బేస్. చూడండి ఇక్కడ కూడా ఉంది 0 అంటే దట్ మీన్స్ 0 అనే అంకె ఈ పొద్దు నుండి సాయంత్రం వరకు కనీసం అంటే 2 లేదా 3 మార్కెట్లలో ఒక్కటి పోతాడు, ఓపెన్ కానీ క్లోజ్లో కానీ. ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీరు లాభాలు పొందేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు కూడా మధ్యలో చెప్తుంటాను, పొద్దున ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కూడా చెప్తుంటాను, ఇప్పటికీ చెప్తుంటాను. తెలియని విద్యకు మీరు ఎంటర్ అయినారనుకోండి, ఇది కూడా ఒక విద్యనే. తెలియనప్పుడు ఆశ కొద్దీ దీనిలోకి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనం ఉండే స్థాయి నుండి కిందికి దిగజారాల్సినది తప్పదు. అటువంటి వాళ్ళు దయచేసి దీన్ని ఇక్కడితో నిలబెట్టేయండి. ఇప్పుడు ఈ విధంగా ఎవరు చెప్పడు, కానీ నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది నాకు చాలా కంప్లైంట్లు చెప్తూనే ఉంటారు. మనం దాన్ని ఏం సాల్వ్ చేసేంత మనకు ఇది లేదు. బట్ అయినా కానీ చెప్పేది మన వరకు, చెప్పిన నోటి సాయమన్నా చేరాలా మనిషి దగ్గరికి అనేది నా ఒక తాపత్రయం, అంతే, వేరేది ఏం లేదు. ఓకే, మిలాన్ నైట్ ఫ్రెండ్స్, గేమ్లోకి వెళ్దాము. సారీ, ఓటీసీ రాయలేదు కదా. ఈరోజు డేట్ వచ్చేసరికి
30/9/2024 సోమవారం ఫ్రెండ్స్. చాలా సేపటి నుండి వీడియో షూట్ చేస్తున్నాను. అందుకోసం కొన్ని చిన్నపాటి తొడపాట్లు ఉంటాయి, మామూలే. $2738 ఫ్రెండ్స్ ఓటీసీ మిలాన్ నైట్. మళ్ళీ ఏ మార్కెట్లో చూడలేదు కాబట్టి చూడండి, నేను ఇయ్యాను. నేను వీడియో షూట్ చేసిన అంటే మ్యాక్సిమం అట్లీస్ట్ ఓటీసీ అయినా పాస్ కావాలనేది నా ఆశ. అప్పుడే నేను వీడియో షూట్ చేసేది. డైలీ వీడియో షూట్ చేయమని చెప్తూనే ఉన్నారు, అడుగుతున్నారు, కానీ చేయలేను. దీని డేట్ వచ్చేసరికి 2025 5వ నెల 9వ తేదీ ఫ్రెండ్స్. ఇది ఒక 72కు గాను 77. ఓపెన్ టు ఓపెన్, క్లోజ్ ఆపోజిట్, లేదా క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ వచ్చేసి క్లోజ్. ఓకే, దీని డేట్ వచ్చేసరికి 2024 7వ నెల 8వ తేదీ ఫ్రెండ్స్. 62కు గాను 76. అక్కడ చెప్పాను కదా, క్లోజ్ ఆపోజిట్ ఓపెన్ వచ్చేసి క్లోజ్. ఓకే, జరిగినప్పుడు 1 2 3 4 5 వారాలకు ఒక 77 జరిగితే 95. 1 2 3 4 5 వారాలకు. 62కు 76 గాను 1 2 3 4 5 వారాలకు 72కు గాను అదే ఫ్యామిలీలో 77. అటు నుండి వచ్చేసి 95కు గాను 09. 90కు గాను 09 జరిగినప్పుడు 1 2 3 వారాలకు బ్రాకెట్ వచ్చేసి రివర్స్. ఈ రెడ్లో వచ్చినప్పుడు అది చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సేమ్ 1 2 3 వారాలకు 72. ఆడ బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్ అంటే ఇటు వన్ సైడ్ ఆపోజిట్ చేసినాడు. జరుగుతానే 1 2 3 4 5 వారాలకు 1 2 3 4 వారాలకు ఒక 79 ఫ్రెండ్స్. 1 2 3 4 వారాలకు 1 2 3 4 వారాలకు 74. అదే ఫ్యామిలీకి సంబంధించిన ఫిగర్ 74. అంటే ఇక్కడ క్లోజ్ ఆపోజిట్ చేస్తున్నాడు, ఇక్కడ క్లోజ్ ఆపోజిట్ చేస్తున్నాడు. గట్టిగా మాట్లాడితే ఓపెన్ టు ఓపెన్ క్లోజ్కు 3 డౌన్ అంటే సేమ్ ఓపెన్ టు ఓపెన్ క్లోజ్కు 3 డౌన్ 74. అర్థమైందా? జరిగినప్పుడు కింద ఈ 79 క్రాస్ ఒక 70కి గాను 28 ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి 74 57. అదే ఫ్యామిలీకి సంబంధించి 28 మాత్రం కామన్ ఫిగర్ పర్ఫెక్ట్గా కొట్టారు. ఓకేనా? జరిగినప్పుడు కింద ఇది ఒక 17. 1 2 3 4 వారాలకు ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్ 1 2 3 4 వారాలకు ఈ 70 క్రాస్ కాదు, 50 క్రాస్ 1 2 3 4. అక్కడ ఏం జరిగింది? ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్. ఇక్కడ ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్ అంటే 24కు బదులు బ్రాకెట్ రివర్స్ చేసి 42 కొట్టినాడు. అర్థమవుతుందా? ఇది ఇక్కడికి అయిపోయింది అనుకుంటే ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీతో గురు శుక్రవారాలు ఈ 28 కింద. ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీ అంటే 24. ఈడ 24 కొట్టాలా, ఈడ 24 కొట్టాలా. దానికి బదులు 42కు 42 అన్నప్పుడు ఇది ఎక్కడో కానీ ఇంకొక చోట ఎట్లుంటుందంటే ఇట్లనే సేమ్ ఫిగర్ వచ్చి ఫిగర్ ఉండి ఈ ఫ్యామిలీకి వన్ సైడ్ ఆపోజిట్తో ఉంటుంది. ఇది కూడా అంటే ఇప్పుడు ఎట్లుంది, క్లోజ్ టు ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ ఉంది కదా, ఎక్కడైనా వేరే చోటు ఉంటుంది. మీకు ఓపిక ఉంటే ఆ రన్నింగ్ కూడా చూసుకోండి, అది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆట ఎక్కడికి ఫ్రెండ్స్, మనకు ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీ. ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీ అంటే 92
ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. లేదు ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ ఆపోజిట్, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ ఆపోజిట్ అంటే 74. ఈడ చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏముందంటే ఇక్కడిక్కడే 3 బ్రాకెట్లు ఉన్నాయి ఇవి, కానీ ఈ బ్రాకెట్కి ఈ బ్రాకెట్కి లింక్ ఇచ్చినాడు. సో ఈ బ్రాకెట్కు కూడా మనం సపోర్ట్లో పెట్టుకోవాల్సిందేదే. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ 29 పైన 04 61, కానీ మనకు ఓటీసీలో లేదు కాబట్టి మెయిన్ 1 టోటల్ ఉన్న ఏంటికంటే ఇక్కడ మ్యాక్సిమం అన్నీ 6 టోటల్ 1 టోటల్ 6 టోటల్ 6 టోటల్ గడిపించినాడు కాబట్టి ఈడ మ్యాక్సిమం 1 టోటల్కి అవకాశం పెట్టేసుకొని 92 74 ఫ్రెండ్స్ ఇది ఫ్యామిలీ పెట్టేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇవి 2 మెయిన్ సపోర్ట్లకు 47 92 కానీ 29 అంటే 1 టోటల్ వచ్చేటివి. ఇంకా మిగతావి చిన్న అమౌంట్ ఆడుకోండి 6 టోటల్ వచ్చేటివి. ఈ 38కి గాను 18 83, ఇది కూడా 1 టోటల్ని బేస్ చేసుకొని ఆడుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకేనా? తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ బాయ్. దేనికంటే మీరు లైకులు చేసే కొద్దీ వీడియోలు వస్తుంటాయి, షేర్లు చేసే కొద్దీ వీడియోలు వస్తుంటాయి. ఓకే, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ బాయ్.